నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు. చాలా చక్కటి మాట ఇది. ఈ కుటుంబం కొరకు ఇక్కడ ఉన్న వారందరితో మాట్లాడుతున్న మాట. నా యందు మీరును మీ యందు నా మాటలు. ఇక్కడ ఈ లాజిక్ అర్థం చేసుకోవాలి మనం. మొదటిగా మీరు ఎక్కడ ఉండాలి? నా యందు ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి? మీ యందు ఏముండాలి? నా మాటలు ఉండాలి, యేసయ్య మాటలు ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతిదీ మనిషికి అర్థము కానికి కొన్ని ఉపమానాలు వాడుతూ ఉండేవాడు. ఉపమానాలు. ఆ ఉపమానాల్లో భాగంగా ద్రాక్ష తోటను తీసుకున్నాడు. ద్రాక్ష తోటను తీసుకొని, అయ్యా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అయ్యా జాగ్రత్తగా వినండి నా ప్రజలారా, నా పిల్లలారా, జాగ్రత్తగా వినండి. ఈ ద్రాక్షవల్లి ఉందే, ఈ ద్రాక్ష చెట్లు ఉంది కదా, మీరు ఎప్పుడైనా ద్రాక్ష తోటలో ఎవరైనా వెళ్ళి చూస్తే ఆ ద్రాక్ష పళ్ళకు ఉన్నటువంటి ఆ పెంపకంలో చూస్తే వాటిని బహు జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు. నేను ఈ మధ్య కాలంలో అక్కడక్కడ కొన్ని తోటలలో విజిట్ చేస్తున్నప్పుడు కొన్ని తోటలు చూస్తే కొన్ని ఫలాలేమో చెట్టుకు కాస్తాయి, కొన్ని ఫలాలేమో తీగకు కాస్తాయి. తీగకు అంటే ఆయన ఏ వ్యక్తికి ఏ విషయాన్ని చెప్పినా ఉపమాన రీతిగా చెప్తూ నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. మొదటిగా ఫస్ట్ మాట్లాడిన మాట నేను నిజమైన ద్రాక్షావల్లిని. తర్వాత ఏమన్నాడు? నా తండ్రి వ్యవసాయకుడు. అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. తర్వాత అదంతా ఒక పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దాని పనికిరాని తీగలను తీసివేను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఇక్కడ 3 విషయాలు మీతో చెప్తాను. క్రీస్తు వారు ద్రాక్షవల్లి అయితే, తండ్రి వ్యవసాయకుడైతే, మనము తీగలం. ఇక్కడ బాగా గమనించు. ద్రాక్షవల్లి యేసుక్రీస్తు అయితే, తండ్రి వ్యవసాయకుడైతే, తీగలెవరు? మనం. అందుకనే విజేందర్ పాస్టర్ అనుకుంటా, మీరు తీగలా ఈగలా అన్నాడు. తీగలా ఈగలా అన్నాడు. ఈగలంటే ఎక్కడ పడిపోతాయి? నూనెలో ఎక్కడెక్కడ పడిపోతాయి కదా. మీరు తీగలుగా ఉండాలి కానీ ఈగలుగా ఉండొద్దు అన్న. తండ్రి వ్యవసాయకుడు అయినప్పుడు వ్యవసాయకుడు వ్యవసాయంతో కూడినటువంటి ప్రతిరోజు ప్రతినిత్యం మన యొక్క పనిని దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. ప్రాతకాల ప్రార్థన మేము చేస్తున్నాము. ఇప్పటికీ 60 రోజులు దాటిపోయింది. ఒక ఉద్యమం లాగా చేస్తున్నాను నేను ఆ ప్రార్థన. ఒక్కరోజు ఆగిపోకుండా ఉదయకాల ప్రార్థన జరుగుతుంది. జూమ్ ప్రేయర్ చేస్తున్నాం. చాలామంది ఉదయకాలం లేచేవారు, కొంతమంది జూమ్ తెలియక పాల్గొనట్లేదు, కొంతమంది నెట్ లేక పాల్గొనట్లేదు, కొంతమందికి అన్నీ ఉన్నా కానీ కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించక ప్రార్థించలేదేమో మరి తెలియదు. కానీ వచ్చిన వాళ్ళు తప్పక దానిలో పాల్గొన్నప్పుడు ఈ 60 రోజులు దాటిపోయాయి. నా కాన్సెప్ట్ ఏంటంటే 365 రోజులు ద్రాక్షవల్లితో మేము అంటు కట్టబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజు ఆగిపోవద్దు. ఈ 365 రోజులు ప్రతి సంవత్సరం కూడా, సంవత్సరానికి 365 రోజులు మేము ప్రాతకాలం చేసేటువంటి ఆ ప్రార్థన ఈరోజు నిస్సి ప్రారంభించింది. ప్రార్థన మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, జూమ్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు చేసే ప్రతి అంశాన్ని దేవుడు కళ్ళ ముందు సాక్ష్యంగా తీసుకొస్తున్నాడు. చప్పట్లు కొడదాం. కళ్ళ ముందు
మేము ఆయన యందు నిలుచున్నాం కనుక మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు చేస్తాను, అంతే. అది మీకు జరుగుతుంది అంతే. ద్రాక్షవల్లిని నేను, తండ్రి వ్యవసాయకుడు, తీగలు మీరు. తండ్రి వ్యవసాయకుడు అయితే ఆ వ్యవసాయంలో ఒక ద్రాక్షవల్లిగా నేనున్నాను, తీగలు మీరు ఉన్నారు. ఇక్కడ తండ్రి పని తండ్రి చేస్తున్నాడు, ద్రాక్షవల్లి పని ద్రాక్షవల్లి చేస్తుంది, తీగల పని తీగలు చేయాలి మరి. కానీ తీగలు వేరుగా ఉన్నాయనుకో, బైబిల్ అంటుంది మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం? లోక సంబంధం. ఇక్కడ గమనించండి, ఆయనతో అంటుకట్టుబడి ఉండాలంటే ఏం చేయాలి అయ్య గారు? చాలామంది అడగాలి ఈ ప్రశ్న. మరి తీగలుగా ఉన్న మనము ఈ ద్రాక్షవల్లితో ఉండాలంటే మనం ఏం చేస్తే ద్రాక్షవల్లితో ఉంటాం? ఎప్పుడన్నా ఆలోచన చేశా? ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే అంటుకట్టబడి ఉంటాం తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. మనం ఆయనతో అంటుకట్టబడి ఉండడం అంటే ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి, నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. తీగలైన మీరు క్రీస్తుతో అంటకట్టబడి ఉండాలంటే 5వ అధ్యాయము 14వ వచనం నుండి చదువు జాన్వేస్లీ. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6వ అధ్యాయము 14వ వచనం. ఈ తీగలైన మనము క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలంటే 5 విషయాలు రాశాడు. బైబిల్ పాటించాలంటే చాలా కష్టం అండి. ఇది పవిత్ర గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం. ఒక్క నిమిషం సార్. ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది పవిత్ర గ్రంథము. మనము రక్తం చేత కడగబడ్డాం. కడగబడిన తర్వాత ఈ బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా మనం పాటించాలంటే మన జీవితం సరిపోదు. మళ్ళీ చెప్తాను, సరిపోతుంది అయ్యా, సరిపోదు. చాలా పవిత్రమైంది. ఒక్కొక్క మాట మన గుండెలో ఆ గొడ్డపారతో తీసి పొడిచినట్టుగా అనిపిస్తుంది. ఆయనతో అంటుకట్టబడి ఉండడం అంటే ఇక్కడ 5 విషయాలు చెప్పాడు. మొదటిగా 14వ వచనం చదవండి. మీరు మొట్టమొదటిగా తీగలైన మీరు దేవునితో ఉండాలంటే ఎవరితో జోడుగా ఉండొద్దట? ఇది ఎంతో కష్టం కదా. మనకు తెల్లారైతే వాళ్ళే ఉంటారు మన చుట్టూ కదా వాళ్ళకి తెల్లారైతే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మనం చేసే పనులు, మనం చూసేటువంటి పరిస్థితులు, మనం ఉండేటువంటి స్థితిగతులు అన్నీ అలాంటివే. కానీ బైబిల్ ఏమంటుంది? మీరు అవిశ్వాసులతో జోడుగా. ఇది ఎంత కష్టం అంటే, తీగలైన మీరు, ద్రాక్షవల్లి అయిన నేను, తండ్రి అయిన వ్యవసాయకుడు చెప్తున్న మాట, ఇదిగో నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఒక తీగగా నాతో ఉండాలంటే నువ్వు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. కాలేజీకి పోతే పిల్లలకు అవిశ్వాసులే జోడు, స్కూల్కి వెళ్ళిన పిల్లలకు అదే అవిశ్వాసులు జోడు, ఉద్యోగాలు చేసి కాడ అవిశ్వాసులే, మన మందిరంకి వెళ్ళి బయటకు వస్తే చూడ అవిశ్వాసం. ఎక్కడ చూసినా వాళ్ళే కనపడతారు. కానీ బైబిల్ అంటేనే వ్యత్యాసం, బైబిల్ అంటేనే సపరేట్, బైబిల్ అంటేనే పరిశుద్ధత, దేవుడు అంటేనే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆచరించాలంటే ఎంత బలమైనటువంటి సాధనాలుగా మనం ఈ భూమి మీద కట్టబడాలి. తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. తీగలారా, మీరు బహుగా ఫలించాలంటే సంగమా అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. ఇది చాలా నిబద్ధత ఉండాలి. దీనికి మనం కావాలంటే చాలా నిబద్ధతను ఏర్పాటు చేసుకోవాలి మనం. అప్పుడు ఒక మాట చెప్తాడు, 14వ వచనం అట్లనే కంటిన్యూషన్ చదవండి జాన్వేస్లీ గారు. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం అయ్యా? నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? దుర్నీతి అంటప్పుడు ప్రశ్నలు, వెలుగునకు చీకటికి ఏమి సంగతి? పొత్తే లేదు అక్కడ. ఎంత నిష్ఠ ఈ పరిశుద్ధ గ్రంథం కదా, ఎంత నిష్ఠ కదా, ఎంత నిబద్ధత.
ఒక్కొక్క వాక్యం చదువుతుంటే మన గుండెల్ని కదిలించేటువంటి మాటలు. నిజమైన ద్రాక్షవల్లి నేను, మీరు నాతో తీగలుగా అంటకట్టబడి ఉండాలంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. అంటే నీతికి అవినీతికి ఏం పొత్తయ్యా? నీతికి అవినీతికి ఏం సాంగత్యం లేదు కదా, ఎలాంటి సాంగత్యం లేదు. మరి ఎందుకు ఆ పొత్తు? విశ్వాసికి అవిశ్వాసికి ఏంటి? మరి ఎక్కడ లేచినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ మనం నిలబడ్డా వాళ్ళే మనకు కనబడతాడు కదా. దుర్నీతితో సాంగత్యం చేయకూడదు ప్రియులారా. ఇంకో మాట చెప్తాను. ఈ లోకం అనే సముద్రంలో మనము పడవలో ప్రయాణించాలి. బాగా చూడండి అందరు నా వైపు. ఈ లోకం అనే ఒక సముద్రం ఇది. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నేను, నా భార్య, పిల్లలు అందరం కలిసి సముద్రంలో ప్రయాణిస్తున్నాం. ఈ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సముద్రంలో ఉన్న ఈ పడవ చక్కగా ప్రయాణంలో ముందుకు సాగి వెళ్ళాలి అంటే ఈ సముద్రపు నీళ్లు మన పడవలోకి రానంత మట్టుకు సాఫీగా వెళ్తాం. ప్రైజలా. కానీ ఎప్పుడైతే పడవలోకి నీళ్ళు వస్తాయో మునిగిపోవడం స్టార్ట్ అవుతుంది. మనం ప్రయాణించేది సముద్రంలోనే, మనం ఉండేది లోకంలోనే, మనం ఉండేది దుర్నీతులతోనే, మనం సాంగత్యం చేసేది వాళ్ళతోనే. అయినా బిడ్డ, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు నా తీగలు. నా తండ్రి వ్యవసాయకుడు. కానీ మీరు ఎలా ఉండాలి? మీరు ఫలించేటువంటి ఒక తీగగా ఉండాలి. అంటే అప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ రాయబడిన మాట, అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు. నీతి అవినీతితో మనం సాంగత్యం చెయ్యొద్దు. తర్వాత అన్నాడు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తే లేదు. వెలుగే, చీకటే, ఆపోజిటే. అసలు దానికి ఎలాంటి పొత్తు, దానికి ఎలాంటి సహవాసం అనేది లేనే లేదు. వన్స్ చీకటి అయిందంటే చీకటే, వెలుగు అయిందంటే వెలుగే. దానికి పొత్తే లేదు, పొందికే లేదు. అందుకే నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇప్పటిదాకా విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ చెప్పాడు. ఏం చెప్పాడు? 6 దినాలు మీరు కష్టపడు, 7వ దినము దేవునిదే. ఎన్ని నిబద్ధతలున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని మన నెత్తి మీద భారముగా ఉన్నా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా, దేవుని పిల్లలారా, మనకు ఒక పరిశుద్ధమైన ఒక సన్నిధి దేవుడు ఇచ్చాడు. నువ్వు అక్కడ నెమ్మది పొందడానికి, ఆ నెమ్మది పొందే స్థలమే దేవుని మందిరం. ఆ దేవుని మందిరమును ఫలించడానికి ముంగుర్తు ఏంటంటే, ఈరోజు ఈ బిడ్డ బైబుల్ నమ్మిన బిడ్డ, మాతో సహవాసం చేస్తున్నటువంటి బిడ్డ, యేసుక్రీస్తు నమ్మిన బిడ్డ, నీతో సహవాసం చేస్తున్నటువంటి అన్యుడు చెప్పగలగాలి, ఈరోజు పలానా వ్యక్తిని పిలిస్తే రాడు, ఈరోజు మందిరంలో ఉంటాడని. అలాంటి రోజు మన నుండి వేరే వాళ్ళు చెప్పగలగాలి. నేను పిలిస్తే ఆదివారం అని వస్తాడు, ఎట్లయినా వస్తాడని చెప్పగలుగుతున్నాడంటే ఇంకా నువ్వు వేరుగా ఉండి ప్రయత్నం చేస్తే, ప్రియమైన వారలారా, ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, నీకు అడిగిన విషయాలు పొందుకోలేకపోతాం. కనుక నీతితో దుర్నీతికి సాంగత్యం లేదు, వెలుగునకు చీకటి పొత్తు లేదు, అవిశ్వాసులతో జోడుగా మనం ఉండొద్దు. అప్పుడే నువ్వు ఫలిస్తున్నావు అనడానికి రుజువు. 15వ వచనం చూడండి ఒకసారి. అదే 2వ కొరింథీ 6వ అధ్యాయం 15వ వచనము. ఇక్కడ రాశారు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఈ బెలియాలు ఎవరో కొన్ని దినముల క్రితం అనుకుంటాను నేను మన చర్చిలో చెప్పాను. బెలియాలు యొక్క ఆరాధన ఏంటి? ఈ బెలియాలు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక ఆరాధన. కాబట్టి ఏమి సంబంధం, ఏమి సాంగత్యము, ఏమి పొత్తు, పాలెక్కడిది? ఇక్కడ 4 ప్రశ్నలు ఉంటాయి. మీరు చూడండి, ఇంట్లో మళ్ళీ చదువుకోండి. అయ్యా, ఈ భూమి మీద నువ్వు వర్ధిల్లాలి, దేవునితో అంటుకట్టబడి ఉండాలంటే విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది? పాలే లేదు. ఆ పాలే లేదు. ఎంత నిష్ట కావాలి ఈ నిబద్ధత. కొన్ని దేశాల్లో నేను చూస్తే
సండే ఆల్ బిజినెస్ విల్ బి స్టాప్డ్. చర్చెస్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇఫ్ యు సీ ద జర్మనీ కంట్రీస్లోకి వెళ్ళి కొన్ని కంట్రీస్లో చూస్తే ద డే ఈజ్ ద వర్షిప్ డే. ఆ ఆదివారము ఆరాధన కొరకి అన్నీ కూడా కేటాయిస్తారు. ఒక్క చిన్న బిజినెస్ కూడా జరగదు ఆ దేశాల్లో. స్మాల్ బిజినెస్ వర్క్ కూడా జరగదు. కారణం ఏంటంటే వాళ్ళు ఇప్పటికంటారు దేవర్ ఎక్స్పోర్ట్ ఇన్ చాలా విషయాల్ని వాళ్ళు ఇన్వెంట్ చేయడానికి చాలా గొప్ప వ్యక్తులు, కానీ వాళ్ళు ఇప్పటికి చెప్తారు మేము ఇంకా క్రీస్తులు అంటుకట్టబడి ఫలించాలి అంటారు. దే స్టాప్ గవర్నమెంట్, దే స్టాప్ సండే సేలింగ్ ఎవ్రీథింగ్, అన్నీ కూడా ఆఫ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం దేవుని కొరకు మాత్రం కేటాయిస్తారు. ఆ కంట్రీస్లో దేవుని కొరకు ఆరాధన చేస్తాం. నా ఉద్యమం, నా ప్రార్థన, నా ధ్యేయం ఏంటంటే నా సంఘంలో ఉన్న ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ చెప్పగలగాలి ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాతనే మేము ఏ పనికన్నా వస్తామని చెప్పే రోజు రావాలి. చప్పట్లు కొడదాం. ఆ రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నా. జరుగుతుంది, మెల్లమెల్లగా జరుగుతుంది. ఆయన మందిరంకి వెళ్ళినాకనే వస్తాడని చెప్పి అలా జరగాలి. లేదంటే నేను మందిరం తప్పిస్తాను అని అంటే మనలో చెప్తున్నాను, అది చావైనా అది ఏదైనా సరే మృతులను పాతి పెడతారన్నది బైబిల్లో. మృతులను పాతి పెడతారు. ఒక గంట, ఒక గడియ దేవునితో గడిపే సమయాన్ని నీవు ఖచ్చితంగా ఆ దినం కేటాయించుకోగలిగితే నీవు నిజంగా ఫలిస్తావు. తర్వాత 16వ వచనంలో చూడండి, ఇది మనం పలకడానికి చాలా మన నోట మరి ఈరోజు మనము బహిరంగంగా ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నాం కనుక ఈ మాట రాశాడు, దేవుని ఆలయమునకు ఏమి పొందిక అన్నాడు. కనుక మనము 18వ వచనం అందరూ మనము జీవము గల దేవుని ఆలయము ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకంగా మళ్ళీ ఇంకా అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీ తండ్రినయ్యుందును, మీరు నా కుమార్తెలయ్యుందురు, సర్వశక్తి గలరైన ప్రభువు చెప్తున్నాడు. మీరు ఈరోజు నుండి మరి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ చెప్తున్నా, మీరు ప్రత్యేకంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రత్యేకంగా ఉండండి. మీ ఆలోచన, మన చుట్టూ వాళ్ళందరూ ఉన్నా సరే నువ్వు ఒక ప్రత్యేకంగా కనబడు, నువ్వు ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటావు. ఆ తీగతో అంటుకట్టబడి ఉంటావు. నువ్వు ఫలించే విధంగా ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కడ ఏదో కన్ఫ్యూజన్ అవుతుంది. ఫలించే ద్రాక్షవల్లిలాగా తండ్రి వ్యవసాయకుడు, ద్రాక్షవల్లిని నేను తీగలము. స్టాప్ డిస్ప్యూటింగ్. మనము తీగలుగా ఉన్నాము, ఆ తీగలైన మనము ఫలించాలంటే ఏం చేయాలి? ఇక్కడ రాశాడు, మీరు అవిశ్వాసాల తోడుగా ఉండకటి. మీరు వారితో పొత్తు పెట్టుకోవద్దు. మనం చీకటితో పొత్తు పెట్టుకోకూడదు. మన వెలుగు సంబంధంలో ప్రత్యేకంగా ఉండడానికి మనం అలవాటు చేసుకుందాం. ఈ సండే ప్రభుత్వం అయితే మనం నేర్చుకుందాం. మనము ప్రత్యేకంగా ఉండాలంటే ఏం చేయాలి, ప్రత్యేకంగా ఉండడం అంటే ఏంటి అని కొన్ని విషయాలు చూద్దాం. కనుక ఇప్పుడు 7వ వచనం కొద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, ఇప్పుడు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. అందరు అండర్లైన్ చేసుకోండి. మీకు ఏది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అడగండి. చాలా ఇష్టాలు ఉన్నాయి. ఇప్పుడు శైలుని అడిగితే చాలా ఇష్టాలు ఉన్నాయి. శైలుకు ఏం ఇష్టాలు ఉన్నాయి? మంచి ఇల్లు కట్టాలి, నాకు పెద్ద అల్లుడు, మంచి అల్లుడు రావాలి, చాలా మంచి. ప్రతి ఒక్కరిలో మా పాస్టర్ని అడిగితే ఆమె కూడా మంచి ఇల్లు కట్టాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు చాలామందికి ఉంటాయి. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు మీకు అవన్నీ దేవుడు తప్పక అనుగ్రహిస్తారు. మీరు బహుగా ఫలించుట వలన, 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచు వలన, ఇందువలన మీరు నా శిష్యులు
ఆగుతారు. కనుక ప్రియమైన సంగమా, ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నాలో ఉంటే ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇంకో మాట రాశాడు, మీరందరూ చూడండి, 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రేమన సంగమా, ఈరోజు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసయ్య శిలువ ధ్యానములో మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే, ఆయన మరణ పునరుత్థానములో పాలు పొందుదాం. గుడ్ ఫ్రైడే వస్తుంది, మన జీవితంలో మంచి శుభ శుక్రవారం కావాలి. గుడ్ ఫ్రైడే నుండి మారుదాం, ఈ రోజు నుండి మారుదాం, ఈ క్షణం నుండి మారుదాం, ఈస్టర్ నుండి మారుదాం, ఒక నిబద్ధతతో వెళుదాం, అదే నిబద్ధతతో మనం ముందుకు సాగి వెళదాం. ప్రభు ఈ మాటలు తన వినికిడిలో దీవించి మన జీవితాల్లో ఫలింప చేయను గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేయండి.